ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల్ని బాగా పెంచే పాలక కడి తయారు చేసుకునే విధానం తెలుసుకోబోతున్నాం. ఎవరు కూడా అసలు పాలక వేయకుండానే కడి చేసుకుంటుంటారు. మరి న్యాచురోపతి విధానంలో సాల్ట్ వేయకుండా సాల్ట్ టేస్ట్ని మనం రప్పించడం కోసం, అట్లాగే ఫైబర్ ఇంకా ఎక్కువ ఉండటం కోసం పాలక్ తీసుకుని దీంతో కడి చేస్తున్నాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే శరీరం మొత్తం యొక్క ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసే మెకానిజం ప్రేగుల్లో ఉంది కాబట్టి ఆ ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించి గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి కడి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ డే నుంచే బెస్ట్గా ఎవరైనా చాలా సులభంగా తినగలిగే మంచి రుచి ఈ కడి. మరి అలాంటి పాలక్ కడి తయారు చేయడానికి మనం తీసుకున్న పదార్థాలు ఏమిటంటే, ఒక కప్పు పెరుగు, లైట్గా పులిసిన పెరుగు అయితే చాలా మంచిది, ఒక 2 కట్టలు పాలకూర, పచ్చి కొబ్బరి తురుము, ఒక పచ్చిమిరపకాయ, అట్లాగే కాశ్మీరీ మిరపకాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కడి తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం. ముందుగా మనం తీసుకున్న పాలక్ని కట్ చేసి ఇమ్మని చెబుదాం. ఇలా పాలక్ అంతా చక్కగా కట్ చేయించుకున్నాం. చిన్న పొయ్యి పెట్టేసి పచ్చిమిరపకాయలను పాలక్ కూడా కాస్త 5 నిమిషాలు వేడి మీద మగ్గనిస్తే చాలు, పచ్చిదనం పోతుంది, కడికి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించేసుకుని మట్టి పాత్ర పెట్టాం. మందంగా ఉంటాయి కదా, తొందరగా అంటుకో నూనె లేకపోయినా. మట్టిలో ఐరన్ ఉంటుంది కాబట్టి వంటలకు కూడా సహజంగా మినరల్స్, ఐరన్ కొద్దిగా వచ్చేస్తుంది అనమాట. ఇందులో మనం పచ్చిమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసేసాం. అట్లాగే మనం తీసుకున్న పాలక తురుము సిమ్లో పెట్టేసి మూత పెట్టి మనం మగ్గనివ్వాలి పాలక్ని. పాలక్ మగ్గింది. ఈ పాలకూర పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడానికి ఇద్దాం. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో పచ్చి కొబ్బరి తురుము, పుల్ల పెరుగు, వీటిని కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మెత్తగా అవ్వాలి కదా, కడికి ఉండలు లేకుండా కలిసిపోవాలి కాబట్టి. పాలక్ కడి సిద్ధమైంది. కానీ తాలింపు లేకపోతే కడి బాగోదు కదా. మంచి గుమ్మగుమ్మలాడుతూ ఉండాలంటే మేగడతో తాలింపు మన పద్ధతిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసేసి ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, కాశ్మీరీ మిరపకాయ ముక్కా చెక్క, ఇందులో మేగడ వేసేద్దాం. కొత్తిమీర, కొద్దిగా మేగడ తాలింపు ఎక్కువ బాగుంటుంది కాబట్టి వేసేసాం. పూర్వం రోజులు ఇలా చేసేసేవారు. ఆ మేకడ మూకుడుకున్నది కూడా వచ్చేస్తుంది అనమాట తాలింపులో వేసేస్తే. పాలక్తో కడి ఈరోజు స్పెషల్గా చూపించాం కాబట్టి న్యాచురోపతి ఫాలోవర్స్ ఉప్పు లేకపోయినా ఈ కడి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అందరిళ్లలో ట్రై చేసి చూడండి.